ఇటీవలి లండన్లోని మేడమ్ తుసాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన అనుభూతులను మెగాస్టార్ చిరంజీవి నవ్యతో ప్రత్యేకంగా పంచుకున్నారు. నేను 1983లో మోకాలి ఆపరేషన్ కోసం లండన్ వెళ్లాను. అప్పటికి ఇంకా చరణ్ పుట్టలేదు. ఆపరేషన్ జరిగే ముందు నేను, సురేఖ లండన్లో కొన్ని ఆసక్తికరమైన ప్రాంతాలు చూడాలనుకున్నాం. వాటిలో మేడమ్ తుసాడ్స్ మ్యూజియం కూడా ఒకటి. ప్రపంచంలో లబ్ధ ప్రతిష్ఠులైన వారి మైనపు బొమ్మలను తొలిసారి నేనక్కడ చూశాను. అవన్నీ జీవం ఉట్టిపడుతున్నాయి. సినీ రంగంలో నాకు అత్యంత ఇష్టమైన చార్లీ చాప్లిన్, నేను స్ఫూర్తిగా భావించే గాంధీజీ, అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, ఇలా అనేక మంది విగ్రహాలను చూసినప్పుడు చరిత్ర నా కళ్ల ముందు వచ్చి నిలిచినట్లు అనిపించింది. వారెవ్వరినీ నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ వారి మైనపు విగ్రహాలను చూస్తే కాలం వెనక్కి తిరిగి వారు నా ముందుకు వచ్చి నిలబడ్డారా అనేంతంత సజీవంగా ఉన్నాయి. గాంధీజీ, ఇందిరాగాంధీ, చార్లీ చాప్లిన్ల విగ్రహాల ముందు నేను, సురేఖ ఫోటోలు తీసుకున్నాం. ఆ సమయంలో నాకు గుర్తున్నంత వరకు తుసాడ్స్ మ్యూజియంలో భారతీయుల విగ్రహాలు గాంధీ, ఇందిరాగాంధీలవి మాత్రమే ఉండేవి. వీరు చాలా అదృష్టవంతులు కదా. పూర్వజన్మ సుకృతం చేసుకోవటం వల్లే వాళ్ళందరూ ఆ మ్యూజియంలో ఉన్నారు. మనల్ని బ్రిటిష్ వారు 200 ఏళ్లు పాలించారు. తర్వాత వదిలేయాల్సి వచ్చింది. వాస్తవానికి తమను వెళ్లగొట్టినందుకు బ్రిటిష్ వారికి గాంధీ గారి మీద విపరీతమైన కోపం ఉండాలి. కానీ బ్రిటిష్ వారి రాజధానిలో ఆయన విగ్రహం పెట్టుకోక తప్పలేదు అనుకున్నాను. ఆయన విగ్రహం చూసి నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది. ఆ మ్యూజియంను చూడటం మాకు మరపురాని అనుభవం. మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్నేహితులు, బంధువులు అందరూ ఆ ఫోటోలను చాలా ముచ్చటగా చూశారు. ఆ తర్వాత మేడమ్ తుసాడ్స్ మ్యూజియం బ్రాంచీలను హాలీవుడ్లో, దుబాయ్లో, సింగపూర్లో పెట్టారనే వార్తలు వింటూనే ఉన్నాను. ఒకరోజు చరణ్ వచ్చి తుసాడ్స్లో తన బొమ్మ పెట్టాలనే ప్రతిపాదన వచ్చిందని చెప్పాడు. నాకు 1983 నాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. నా బొమ్మే ఆ మ్యూజియంలో పెడుతున్నారన్నంత ఆనందం కలిగింది. సురేఖలో కనిపించిన సంతోషాన్ని వర్ణించలేను. అప్పుడు మనం ఫోటోలు తీయించుకున్నాం, గుర్తుందా? ఆ సమయంలో చరణ్ నీ కడుపులో కూడా పడలేదు. అప్పుడు మనకి ఒక పిల్లాడు పుడతాడని, వాడికి 35 ఏళ్లొచ్చేసరికి తుసాడ్స్లో విగ్రహం పెడతారని అనుకున్నామా? ఇదంతా అద్భుతం అనిపిస్తోంది. ఈసారి మనం అక్కడికి వెళ్లి చరణ్తో ఫోటో తీయించుకుందామని తనతో అన్నాను. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. 1983 తర్వాత బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన కొందరు నటుల విగ్రహాలు దుబాయ్లో, సింగపూర్లలో పెట్టారు. వారిలో చరణ్ సహనటులు కూడా కొందరున్నారు. కానీ చరణ్ విగ్రహం విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. చరణ్ దగ్గరకు విగ్రహ ప్రతిపాదన వచ్చినప్పుడు తన కుక్క అయిన రైమ్ విగ్రహం కూడా ఉండాలని ఒక షరతు పెట్టాడు. ఇప్పటిదాకా క్వీన్ ఎలిజబెత్తో పాటు ఆవిడ పెంపుడు కుక్క విగ్రహం మాత్రమే పెట్టారు. అంటే తుసాడ్స్లో ఈ తరహా విగ్రహం పెట్టడం ఈ మ్యూజియం చరిత్రలో ఇది రెండోసారి. వాస్తవానికి ఇలా విగ్రహం పెట్టాలంటే మామూలు కన్నా ఎక్కువ ఖర్చవుతుంది. దానికి కూడా వారు అంగీకరించారు. సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడో విషయం చెప్పాలి. తుసాడ్స్ మ్యూజియంలో విగ్రహాలకు జీవం ఉండదు, కానీ ఆ బొమ్మలకు అమర్చేవన్నీ నిజమైనవే అయ్యుంటాయి. ఉదాహరణకు రైమ్ మైనపు విగ్రహంపై బొచ్చంతా నిజమైంది. ఒక్కో వెంట్రుక తీసుకుని దాన్ని ఆ విగ్రహానికి జాగ్రత్తగా అమర్చారు. ఈ విగ్రహం ఆవిష్కరణకు లండన్కు రమ్మని ఆహ్వానం వచ్చినప్పుడు పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగుని పొగడగా పుత్రోత్సాహంబో నాడు పొందుర సుమతి అనే పద్యం గుర్తుకొచ్చింది. చాలా గర్వంగా అనిపించింది. ఇక విగ్రహాన్ని చూసినప్పుడు ఎందుకో తెలియదు కానీ నా కళ్ళు చెమర్చాయి. కొడుకులు లబ్ధ ప్రతిష్ఠులు అయినప్పుడు బహుశా గర్వంతో తండ్రులకు అలాంటి భావనే కలుగుతుందేమో. సురేఖ తన కొడుకు విగ్రహాన్ని మురిపెంగా చూసుకుంటూ ఉండిపోయింది. వచ్చేటప్పుడు అచ్చంగా చరణ్ లాగే ఉన్నాడు. మనం వెళ్ళిపోతే వాడు ఒంటరిగా ఉండిపోతున్నాడండి, వాడి ఆలనాపాలన ఎవరు చూసుకుంటారు అంది. ఉపాసనను అక్కడ వదిలి వచ్చాయి అని సరదాగా నవ్వుతూ అన్నాను. కానీ కొడుకు విగ్రహాన్ని చూసిన తల్లికి అంత ప్రేమ కలుగుతుందా అనిపించింది. నా జీవితంలో నేను సాధించిన విజయాల్లో అక్కడ చరణ్ విగ్రహం పెట్టడం కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఈ విగ్రహాన్ని చూసి క్లింకారాకు 2 నాన్నలు ఎలా ఉన్నారో అర్థం కాలేదు. మేము ఎంత ఆపినా వినకుండా విగ్రహం వైపు వెళ్లిపోయింది. రైమ్కు తనలాంటిదే మరొక జీవి వచ్చిందనుకుని విగ్రహాన్ని నాకడం మొదలుపెట్టింది. మొత్తంగా చూస్తే ఉత్సుకత అంతా ఉపాసంది, క్లింకారది. ఎమోషనల్ జర్నీ అంతా సురేఖది. ఇక చరణ్కు ఎలాంటి ఫీలింగ్ ఉందో మాకింకా తెలీదు. సాధారణంగా ఏ విషయం పైనైనా తన ఎక్సైట్మెంట్ బయటకు కనిపించదు. బహుశా తనకు నా పోలికే వచ్చిందనుకుంటా. గతంలో నా ఫ్రెండ్స్, మీ సినిమా సూపర్ హిట్ అయ్యింది, మీకు ఉత్సాహంగా ఉండదా, హుషారు ఉండదా అని అడుగుతూ ఉండేవారు. నాది ప్రసవ వేదన లాంటిది. కష్టపడి అలసిపోతాం కదా, అప్పుడు వచ్చే విజయం ఆనందంగానే ఉంటుంది, కానీ అది అలసట వల్ల బయటకు కనిపించదు. చరణ్కు కూడా అదే వచ్చిందనుకుంటా. చివరిగా ఈ విగ్రహం గురించి ఆలోచిస్తున్నప్పుడు అది శాశ్వతంగా ఉండిపోతుంది కదా. భవిష్యత్ తరాల వారికి కూడా చరణ్ విగ్రహం ద్వారానే నా జ్ఞాపకాలు అందుతాయి కదా. ఎంతైనా వాడు నాకొక
ఎక్స్టెన్షన్ కదా అనిపిస్తోంది. గత తరం వారు ఏం సాధించారు అనే విషయాన్ని చెప్పడానికి, స్ఫూర్తి పొందడానికి విగ్రహాలు అవసరం. కొన్నిసార్లు కాల ప్రవాహంలో చరిత్రలో కొందరు మరుగున పడిపోతూ ఉంటారు. అలాంటి వారి జ్ఞాపకాలను వెలికి తీసేవి విగ్రహాలే. ప్రస్తుత తరం వారు వెనక్కి తిరిగి చూసుకోవడానికి, భవిష్యత్ తరం వారు తమ వారసత్వం గురించి తెలుసుకోవడానికి విగ్రహాల అవసరం ఉందనేది నా అభిప్రాయం.